డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపడుతుందని విజయవాడ ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ఎం రవీంద్ర అన్నారు. ఈగిల్ ఆధ్వర్యంలో తాడిగడప మున్సిపాలిటీ యనమలకుదురులో పల్లెపాటలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ నిర్మూలన మరియు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎం రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈగిల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని, వినియోగించేవారిని శిక్షిస్తూ ప్రజల్లో డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నమస్కారం అండి. నా పేరు ఎం రవీంద్ర, ఈగల్ ఇన్స్పెక్టర్, విజయవాడ. ఈరోజు పల్లెబాటలు ఈగల్ కార్యక్రమాన్ని విజయవాడలోని యనమలకుదురు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మా గౌరవ ఎస్పీ శ్రీ కెఎం నగేష్ బాబు గారు ఈగల్ పల్లెబాట కార్యక్రమానికి వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈగల్ డిపార్ట్మెంటు చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ గాంజాయి డ్రగ్స్ని పట్టుకుంటూ వారిని శిక్షిస్తూ ఒక పక్కన ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి అన్ని గ్రామాల్లో, మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఈగల్ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈగల్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఈ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 170 గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈగల్లో ఆపరేషన్ చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఈ గాంజాయిని పంటలను ధ్వంసం చేసి అక్కడ పంట లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ట్రైన్ చెకింగ్ అని ట్రైన్లో కూడా చెకింగ్ చేస్తూ ఎన్నో వందల కేజీలు గంజాయిని పట్టుకొని ఎంతోమంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో, కాలేజీలో కూడా అవగాహన కల్పించి విద్యార్థులను డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా ఉండాలని వారిని కూడా అవగాహన కల్పిస్తాం జరుగుతుంది. అదేవిధంగా స్కూలుకి దగ్గర ఒక 500 మీటర్ల పరిసరాల్లో ఉన్న స్కూళ్ళలో పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని, ఆ ఏరియాలో కోప్రా యాక్ట్లో అమలు చేసి, అదేవిధంగా సిగరెట్ గాంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేస్తూ బస్సులో కానీ, ఆటోలో కానీ, బైక్లో కానీ వచ్చే అన్ని రకాల తనిఖీలు చేసి గాంజాయిని కూడా పట్టుకొని నిరోధించడం జరుగుతుంది. ఒక పక్కన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ, ఒక పక్కన ఆపరేషన్ చేస్తూ, అదేవిధంగా ఈ కొన్ని ఏరియాలో స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ, ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన ఉంది. అదేవిధంగా ఎవరైనా కనుక మీకు గాంజా కానీ, డ్రగ్స్ కానీ ఉంటే కనుక ఈగల్ 1972కి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరైనా మత్తు పదార్థాలకు బారిన పడి ఎవరైనా డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే మా ద్వారా ఈగల్ 1972 చేస్తే మేము తప్పకుండా వారిని కౌన్సిలింగ్ చేస్తూ డీ అడిక్షన్ సెంటర్ జాయిన్ చేస్తామని తెలియపరుచుకుంటున్నాను.